ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఆధ్యాత్మిక శోభ ఘనంగా శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు. అనకాపల్లి పట్టణమంతా ఆధ్యాత్మిక ఉత్సవాలతో నిండిపోయింది. భక్తుల ఆరాధ్య దైవం శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు మొదటి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. జ్యోతి ప్రజ్వలతో ప్రారంభం కార్యక్రమానికి ప్రారంభకులుగా విచ్చేసిన ప్రముఖులు డాక్టర్ శేషుకుమార్, శ్రీధరాల సోమరాజు, బొప్పల శ్రీనివాసరావు, గ్రంథి లక్ష్మణ్ కుమార్, డాక్టర్ నవీన్ కోలాటి, ఉద్దగిరి గోవిందకృష్ణ మరియు సూర్య సతీష్లు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రముగ్ధులను చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను భక్తి పార్వశ్యంలో ముంచెత్తాయి. శ్రీ నూకాంబిక కోలాట సంఘం వీరి కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నందిని డ్యాన్స్ అకాడమీ శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో కళాకారులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయి సూర్య మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వీరి శాస్త్రీయ నృత్య రీతులు సభలో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపాయి. ముఖ్య అతిథుల ప్రశంసలు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా సురేంద్ర, జోనల్ కమిషనర్ చక్రవర్తి, ట్రాఫిక్ సిఈ వెంకటనారాయణలు కళాకారుల ప్రతిభను కొనియాడుతూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు అనకాపల్లి భక్తి మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పండుగ వాతావరణం భక్తులకు కన్నుల పండుగగా మారిందని అతిథులు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రేణు మరియు పెద్ద సంఖ్యలో అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ నెల రోజులు కూడా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమం ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే 19 జాతర మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారు, అలాగే మాడుగుల శాసనసభ్యులు మన బండారు సత్యనారాయణమూర్తి గారు, మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు గారు, వీళ్ళంతా రాత్రి జాతర మహోత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా జనాలు తండోపతండాలుగా ఈ రోజు వరకు కూడా వస్తున్నారు. ఈరోజు ముఖ్య గమనిక ఏంటంటే ఈరోజు సాయంకాలం 5 గంటలకే టెంపుల్ని మూసివేయడం జరుగుతుంది. మళ్ళీ పునర్దర్శనం రేపు ఉదయం ఉగాది రోజు రేపు ఉదయం 6 గంటలకి మళ్ళీ టెంపుల్ చేస్తాం. అప్పుడు వారు అది గమనించవలసింది కోరుతున్నాం భక్తులందరినీ. ఎందుకంటే 5 గంటల తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించవలసి ఉంది, అమావాస్య కాబట్టి 5 గంటలకి క్లోజ్ చేసి అమ్మవారి టెంపుల్ అంతా శుభ్రపరిచి అమ్మవారిని అంతా ఇచ్చి అలంకరణ చేసి మళ్ళీ అమ్మవారికి ప్రత్యేకమైన పూజ కార్యక్రమం ఉంది కాబట్టి అన్నీ చేసి టెంపుల్ మూసివేయడం జరుగుతుంది. మరలా రేపు ఉదయం 6 గంటలకి పునర్దర్శనం ఇచ్చి మళ్ళీ భక్తులందరికీ కూడా అమ్మవారి